దేవాసుర యుద్ధం గురించి మనం విన్నాం. రామాయణ మహాభారత యుద్ధాల గురించి కూడా విన్నాం. కానీ సృష్టికర్త మరియు లయకారుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడు మరియు పరమశివుడు ఒకరిపై ఒకరు ఆయుధాలు ప్రయోగించారన్న విషయం మీకు తెలుసా? ఈ విశ్వం మొత్తం కంపించిపోయిన ఆ రోజు ఏం జరిగింది? మహాదేవుడు పశుపతాస్త్రం గొప్పదా లేక శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం గొప్పదా? ఈ మహా సంగ్రామంలో ఎవరు గెలిచారో ఆ నిజాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బలి చక్రవర్తి కుమారుడైన బాణాసురుడు గొప్ప శివభక్తుడు. అతని భక్తికి మెచ్చిన శివుడు అతనికి 1000 చేతుల బలాన్ని ఇస్తాడు. అంతేకాదు స్వయంగా శివుడే బాణాసురుడి నగరమైన శోణితాపురానికి కాపలాగా ఉంటారని మాట ఇస్తాడు. కానీ శక్తితో పాటు అహంకారం కూడా పెరుగుతుంది. ఒకరోజు బాణాసురుడు శివుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, నాకు 1000 చేతులు ఇచ్చావు, కానీ నాతో యుద్ధం చేసేవారు ఎవరూ లేరు, నా చేతులకు దురదగా ఉంది అని అహంకారంతో అంటాడు. అప్పుడు శివుడు కోపంతో, మూర్ఖుడా, ఎప్పుడైతే నీ రథం జెండా గాలి లేకుండా కింద పడుతుందో అప్పుడు నాతో సమానమైన వీరుడు వచ్చి నీ గర్వం అనుస్తాడని శపిస్తాడు. విధి ఆడింది. బాణాసురుడి కూతురు ఉషాకలలో శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడిని చూసి ప్రేమిస్తుంది. అనిరుద్ధుడు ఉషా కోసం శోణితాపురానికి వస్తాడు. కానీ బాణాసురుడు అతన్ని బంధించి నాగపాశంతో కట్టేస్తాడు. ఈ విషయం ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడికి తెలుస్తుంది. తన మనవడిని బంధించాడని తెలియగానే శ్రీకృష్ణుడు బలరాముడు మరియు సాత్యకితో కలిసి యుద్ధానికి బయలుదేరుతారు. కృష్ణుడి ధాటికి బాణాసురుడి సైన్యం కుప్పకూలుతుంది. కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలవుతుంది. తన భక్తుడికి ఇచ్చిన మాట కోసం సాక్షాత్తు పరమశివుడు యుద్ధ రంగంలోకి దిగాడు. ఒకవైపు కైలాసనాథుడు, మరోవైపు వైకుంఠవాసుడు. శివుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలితే శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మాస్త్రంతోనే అడ్డుకుంటాడు. శివుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆకాశం నిప్పులు కక్కుతుంది, భూమి కంపిస్తుంది. చివరికి శివుడు అత్యంత భయంకరమైన మహేశ్వర జ్వరాన్ని వదులుతాడు. దాన్ని తట్టుకోవడానికి కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని వదులుతాడు. వేడి మరియు చలి ఢీకొట్టి 2 శక్తులు శాంతించాయి. ఇద్దరూ సమానమే అని లోకానికి అర్థమవుతుంది. ఇక శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది బాణాసురుడి 1000 చేతులను చెట్ల కొమ్మల్లా నరికేస్తుంది. కేవలం 4 చేతులు మాత్రమే మిగిలాయి. కృష్ణుడు బాణాసురుడి తల నరకబోతుండగా శివుడు అడ్డుకుంటాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, ఓ కృష్ణ, ఇతను నా భక్తుడు, నేను అభయం ఇచ్చాను, ఇతన్ని చంపవద్దు అని పలుకుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి, ఓ మహాదేవా, నీ మాటే నా మాట, నేను వాడిని చంపను, వాడికి భారమైన ఆ 1000 చేతుల అహంకారాన్ని మాత్రమే తొలగించాను అని పలుకుతాడు. బాణాసురుడికి జ్ఞానోదయం అవుతుంది. శివుడు మరియు శ్రీకృష్ణుడు వేరువేరు కాదు, ఒక్కటే అని తెలుసుకుంటాడు. హరి మరియు హరుడు ఒకే పరమాత్మ యొక్క 2 రూపాలు. మీకు శివుడు ఇష్టమా లేక కృష్ణుడు ఇష్టమా, లేదా ఇద్దరు ఒకటే అని నమ్ముతున్నారా? కింద కామెంట్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. హర హర మహాదేవ.